శ్రీచక్ర న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక ముఖ్యాంశాలు. యాదగిరిగుట్టలో నేటి నుండి ప్రారంభం కానున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2026 పోస్టర్ విడుదల చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం కేసులో నిందితుడు అరెస్ట్. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలో యూరియా కోసం గ్రోమర్ రైతు సేవా కేంద్రం వద్ద బారులు తీరిన రైతులు. కరీంనగర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ సమయంలో వాహనదారుడు హంగామా. కర్నూలులో వృద్ధాశ్రమంలో డాక్టర్ శంకర్ శర్మ దుప్పట్లు స్వీట్లు పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే, రిపబ్లిక్ డే పరేడ్లో తొలిసారి యానిమల్ కంటింజెంట్ ఢిల్లీ కర్తవ్యలో ఈ ఏడాది జనవరి 26న జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఈ వేడుకల్లో భాగంగా పరేడ్లో ఈసారి యానిమల్ కంటింజెంట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వ వర్గాలు. పాల్గొననున్న 2 ఒంటెలు, 4 గుర్రాలు, 4 డేగలు, 10 స్వదేశీ జాతి ఆర్మీ జాగిలాలు, ఇప్పటికే సేవల్లో ఉన్న మరో 6 జాగిలాలు. ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం కేసులో నిందితుడు అరెస్ట్. తోటపేటకు చెందిన శీలం శ్రీనివాసరావును అరెస్ట్ చేశాం. డ్రైనేజీ వివాదంతో ఆలయ సిబ్బందిని ఇబ్బంది పెట్టాలని విగ్రహం ధ్వంసం. ఆలయ సిబ్బందిని ఇబ్బంది పెట్టాలంటే అర్ధరాత్రి శివలింగం ధ్వంసం చేశాడు అని ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. జీహెచ్ఎంసీ విస్తరణతో హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించడంతో శాంతి భద్రతల బలోపేతానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 4 పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీకి ప్రత్యేక కమిషనరేట్గా సిపి సుధీర్ బాబును నియమించగా, హైదరాబాద్కు సజ్జనార్, సైపరాబాద్కు ఎం రమేష్, మల్కాజ్గిరికి అవినాష్ మహంతీలను బాధ్యతలు అప్పగించింది. నగర భద్రతకు ఈ 4 సింహాలు కవచంలా నిల్వనున్నాయన్నారు.
సంవత్సర వేడుకల సందర్భంగా కరీంనగర్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పోలీసులు కట్టుదిట్టంగా నిర్వహించారు. డిసెంబర్ 31వ రాత్రి నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను పోలీస్ కమిషనర్ గౌశాలం స్వయంగా సందర్శించి పర్యవేక్షించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై రాజీ లేని చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రజలకు సిపి విజ్ఞప్తి చేశారు. బండి స్టార్ట్ కాకపోతే వచ్చింది అన్న సైడ్ ఇంకా Very nice cake arranged. Thank you, sir. Thank you, sir. Sir, Sujan sir. 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 Pakolo mera ye. Sir. Sir, एक बार. I hope this year becomes more prosperous for Karimnagar. He is the medal holder. Sir. మీకు వచ్చింది కదా? विजय आ जाओ प्रोफेशनल करेंगे वॉशरूम में अंदर की नमस्कारम సో అందరికీ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఫ్రమ్ కరీంనగర్ పోలీస్ సైడ్ నూతన సంవత్సరం 2026కి చాలా చాలా శుభాకాంక్షలు. విష్ ఎవ్రీవన్ ఫ్రమ్ కరీంనగర్ పోలీస్ సైడ్ a very and warm and prosperous new year 2026 to you and your family members. Thank you very much. యూట్యూబర్ అన్వేష్ పై కేసులు నమోదవుతున్నాయి. హిందూ దేవతలను దూషించిన వ్యాఖ్యలు చేశాడంటూ సినీ నటి బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. త్వరలో అన్వేష్ కు నోటీసులు జారీ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే కేసులో ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్తో పాటు వైజాగ్లోనూ ఫిర్యాదులు నమోదయ్యాయి. అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా ప్రజలకు, మీడియాకు, పోలీసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయం కొండారెడ్డి బురుజు వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా యువత వేడుకల్లో అత్యుత్సాహంతో రోడ్డు ప్రమాదాలకు గురికావద్దని హెచ్చరించారు. అందరూ బాధ్యతాయుతంగా, సురక్షితంగా నూతన సంవత్సరం జరుపుకోవాలని ఎస్పీ సూచించారు. కరీంనగర్లో తెలంగాణ ఉద్యమకారులతో కలిసి కవిత భూ పోరాటం. ఎక్కడికక్కడ భూములను ఆక్రమించుకోవాలని ఉద్యమకారులకు కవిత పిలుపు. మనం కోట్లాడితేనే తెలంగాణ వచ్చింది. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇస్తామన్నా 250 గజాల స్థలం వెంటనే ఇవ్వాలి. మళ్లీ కమిటీలు అంటూ కాలయాపన చేస్తే ఊరుకునేది లేదు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని కల్వకుంట్ల కవిత అన్నారు. జై తెలంగాణ. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు ఉద్యమకారులు ప్రతి జిల్లాలో కూడా మరి ఉద్యమకారులు ఫోరంగా ఏర్పడి వారి యొక్క డిమాండ్లను ప్రధానంగా ప్రభుత్వం ముందు పెడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 250 గజాల భూమి ఇస్తానని వాగ్దానం చేసిందో, ఏదైతే ఉద్యమకారులందరినీ గుర్తించి పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేసిందో, ఏదైతే ఉద్యమకారుల సంక్షేమ బోర్డు పెడతామని చెప్పి వాగ్దానం చేసిందో, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి అనేటటువంటి ఒక డిమాండ్తోని ఇవాళ కరీంనగర్ ఉద్యమకారుల ఫోరం తరఫున కరీంనగర్ పట్టణంలో మరి దాదాపు 5 ఎకరాల భూమి ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంటే ఆ ప్రభుత్వ భూమిని మానకొండూరులో మేము ఇవాళ ఆక్రమించుకోవడం జరిగింది. ఆక్రమించుకోవడం అనేటటువంటి పదం కావాలనే నేను వాడుతున్నా. ఎందుకంటే ఈ భూమి తెచ్చిందే, ఈ భూమి కొట్లాడి తీసుకొచ్చిందే, తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చిందే ఉద్యమకారులు. మరి వారికి ఇచ్చినటువంటి మాటను కూడా నిలబెట్టుకోకపోతే ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్యూర్ అని అర్థం. మీరు ఫెయిల్ అయినారు కాబట్టి, మీరు భూములు ఇస్తలేరు కాబట్టి మేము ప్రజల పక్షాన్ని నిలబడి మీ భూములను వారికి ఇవ్వబోతా ఉన్నాం. మీరు వచ్చి డిస్టర్బ్ చేయొద్దు. మీరు ఏదో పోలీస్ జూలుం చేసి ప్రదర్శిస్తాం అనుకుంటే కుదరదు. ఇవాళ ఈ ఒక్క జిల్లాతో ఆగదు, ప్రతి జిల్లాలో కూడా ఇదే పోరాటం మొదలవుతుంది. హైదరాబాద్, రంగారెడ్డితో సహా ప్రతి జిల్లాలో భూములను ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేసినాం. ఏ జిల్లాకు ఆ జిల్లా ఈ భూములు తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పించడానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరంతో కలిసి తెలంగాణ జాగృతి ఉద్యమిస్తుందనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ మరి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు తొందరగా నిర్ణయం తీసుకోండి. జనవరి 26 అన్నారు, డిసెంబర్ 9 అన్నారు, మళ్ళీ మాటికి డేట్ పెంచుకుంటూ పోతున్నారు తప్పితే ఇంకోటి లేదు. కమిటీలు కాదు, చేసిన కాలయాపన చాలు. తొందరగా ఉద్యమకారులకు భూమి ఏర్పాటు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, ఉద్యమకారుల ఐక్యత. ప్రతి ఏటా ప్రతి ఒక్కరు వచ్చి ఇస్తామని చెప్తారు కానీ భూమి జాగా ఇక్కడ ఇవ్వట్లేదు. ఇక్కడ కొంచెం చూపెట్టారు కానీ ఎవరికి ఇవ్వలేదు మేడం. దాని మీద మీరే. మీకే కాదు బ్రదర్, ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రెస్ మిత్రులకైనా పేదవారికైనా ఇస్తామని చెప్పి చాలా దగ్గరలో వెనక్కి తీసేసుకున్నారు భూములు. కొన్ని దగ్గరలో అయితే అలొకేట్ చేసిన భూములు, ఆల్మోస్ట్ ఎంఆర్ఓ పట్టాలు ఇచ్చిన భూములను కూడా వెనక్కి తీసుకున్నారు. ఎన్ని జిల్లాలు పర్యటన చేస్తుంటే తెలుస్తున్నది. ప్రెస్ వాళ్ళు నిజానికి ఎక్కడైనా మంది తక్కువ ఉన్నా కూడా మమ్మల్ని ఎక్కువ చూపించి తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయ్యేటట్టు చేశారు. రిలే నిరాహార దీక్షలు చేసినప్పుడు కూడా పదే మీ యాజమాన్యాలు మీకు అడ్డుపడ్డా కూడా మీరు మా అందరికీ మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. సో మిమ్మల్ని కూడా ఉద్యమకారుల కింద లెక్క పెట్టుకొని ఖచ్చితంగా భూములు ఇవ్వాలి. దానికి మేము ఈ పక్షాన్ని నిలబడతామని తెలియజేస్తున్నాం. మేడం, ఇక్కడ మాకు 2012లో ఇక్కడ స్థలాన్ని కేటాయించారు. అదే ఇక్కడ ఇదే ప్లేస్ లో అక్కడ మరి అది ఇప్పటి వరకు మాకు పట్టాలు ఇవ్వలేదు. అందుకే అంటున్నా, మీకు ఇవ్వలేదు, ఉద్యమకారులకు ఇవ్వలేదు కాబట్టే పోరాటం కొనసాగుతుంది. మిమ్మల్ని కూడా కలుపుకొని, ప్రెస్ మిత్రులను కూడా కలుపుకొని మా పోరాటం ఉంటుంది. మీరేమి ఇబ్బంది పడద్దు, మీ పక్షాన మేము నిలబడతాం. మేడం, బారాస 10 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో మీరు ఎందుకు ఉద్యమకారులకు? ఇప్పుడు ఒక విషయం అండి,
కేసీఆర్ గారైనా బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఉద్యమకారులను విస్మరించిందనేటటువంటి బాధతోనే ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏం వాగ్దానం చేసింది? మేము 250 గజాల భూమి ఇస్తామని చెప్పింది, పెన్షన్ ఇస్తామని చెప్పింది, అన్ని మాటల్ని కూడా చెప్పింది. చెప్పినటువంటి మాటల్ని వారెందుకు మరి చేస్తలేరని నిలదీస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళని అడుగుతాం. బారస తప్పులుంటే బారస వాళ్ళని కూడా అడుగుతాం, కాంగ్రెస్ తప్పులుంటే కాంగ్రెస్ వాళ్ళని కూడా అడుగుతాం. ఇవాళ ఉద్యమకారులకు ల్యాండ్ రావాలనేది ముఖ్యమైన విషయం. ఈ పార్టీ ఆ పార్టీ అన్నది మాకు సంబంధం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, వాళ్ళు ఇవ్వాలనే విషయాన్ని మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఉద్యమకారులకు వచ్చేంత వరకు ఈ పోరాటం ఇలానే కొనసాగిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా? 100% ప్రతి జిల్లాలో కూడా ఇట్లానే ప్రభుత్వ భూముల మీద ఉద్యమకారుల జెండాలు వాతుతాం. ప్రతి భూమిలో కూడా మా హక్కు ఉంటుంది. ఎందుకంటే ఉద్యమకారుల చెమట రక్తం లేని ఇలా తెలంగాణ రాలే. సో వచ్చినటువంటి తెలంగాణ కేవలం ఎవరో కోసమో రాలేదు. ఉద్యమకారులకు లాభం లేని తెలంగాణ వచ్చి కూడా వేస్ట్. కాబట్టి ఖచ్చితంగా కొట్లాడతాం వాళ్ళ పక్షాన. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. వరంగల్ హంటర్ రోడ్డులో ఆల్షాబ్ గుమస్తాల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర లేబర్ హాలిడే ప్యాకెట్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు ఏఐసిటియు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కెర రామస్వామి గుమస్తా కార్మికుల హక్కులపై మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవులు, వేతనాలు, లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు, గుమస్తా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ గిరిజన బాలికల వసతి గృహాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి తనిఖీ చేశారు. భోజన నాణ్యతను పరిశీలించిన మంత్రి వసతి గృహంలో విద్యార్థినిపై జరిగిన ఘటనపై ఆరా తీశారు. అనంతరం 3 జిల్లాల వసతి గృహాలు, గురుకులాలపై సమీక్ష నిర్వహించి బాలికల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, అన్ని వసతి గృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. హనుమంత్ నాయక్ గారు జోనల్ ఆఫీసర్, రీజనల్ కోఆర్డినేటర్స్, ప్రిన్సిపల్ డిపార్ట్మెంట్ వారు కూడా పత్రిక మీడియా మిత్రులు మరియు సమావేశ కార్యక్రమాన్ని, తదుపరి కార్యక్రమాన్ని సార్ గారు కొనసాగించాల్సిందిగా. Honorable MLA ST Department of Bhopalpally. And Department of Persons with Disabilities, Senior Citizens and Transgender Persons. Adluri Lakshman Kumar sir, MLA Bhopalpally. Anupona Sneha Kardalaga, PUITA, District ST Bhopalpally. Sub Collector Katana, Additional Collector. వెజిటబుల్స్ అనేది నేను చాలా గురుకులాలు తిరిగాను. వారానికి ఒకసారి వేసిపోతాను. ఫ్రూట్స్ కూడా వారానికి ఒకసారి వేసిపోతున్నారు. దానివల్ల కొంచెము విసర్జనం దొరికేటువంటి పరిస్థితి ఉందని కనీసం డైలీ కాకుండా డే ఆఫ్టర్ డే 2 రోజులకు ఒకసారి వచ్చే విధంగా చూడాలి. దానికి ఆ కూరగాయలు ఫ్రిడ్జ్ ఏదైతే నిధులు అవసరం ఉన్న అక్కడ జిల్లా కలెక్టర్లు, డిఎంఎంపీఓ, లేకపోతే సిఎస్ఆర్, లేకపోతే ఏదైనా డోనర్ దొరుకుతారు. ప్రభుత్వ పరంగా రిక్వైర్మెంట్ వెళ్ళినప్పుడు కూరగాయల స్టోరేజ్ మనం ఇంట్లో ఫ్రిడ్జ్ మెయింటైన్ చేస్తున్నాం. కూరగాయలతోనే విషజలం దొరికేటువంటి పరిస్థితి ఉంది. ఆ కూరగాయలను అది చేయాలి. ఇప్పుడు శాంపేట హన్మకొండ కలెక్టర్ గారికి నేను రికమెండ్ చేస్తున్నాను. ఒక 600 మంది సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నారు. క్లాస్ రూమ్స్ తక్కువ ఉంది, కిచెన్ సెట్ లేవు. కిచెన్ సెట్ అనేది కంపల్సరీ ఆడ అవసరం ఉంది.
ఇంతకుముందు చిట్యాల ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు వారు నిజంగా తల్లిదండ్రుల కంటే ఎక్కువ భిన్నంగా గత 7-8 సంవత్సరాల నుంచి ఆ చిట్యాలలో చాలా ఇంట్రెస్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు. మా ఎంపీ ల్యాడ్స్ కానీ నా ఎస్డిఎఫ్ కానీ అక్కడ ఒక 50 లక్షలు పెట్టారు. సుమారు 6 కోట్ల రూపాయలు కొనుక్కోవడానికే పెట్టినాం. నాకు వచ్చిన ఎస్డిఎఫ్ టోటల్ కేజీబీ అనుకోండి, సోషల్ వెల్ఫేర్ కానీ, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ నుంచి హాస్టళ్లకు విద్య వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సమస్యలు రాకుండా చూడాలి. ఈ గురుకులాల్లో సీసీ కెమెరాలు సెక్యూరిటీ కంపల్సరీ అవసరం. సీసీ కెమెరాలు రిపేర్ అయితే మన ఇంట్లో రిపేర్ అయితే ఖరాబ్ అయితే తెల్లారి రిపేర్ చేసుకుంటాం. దీన్ని రిపేర్ చేసి మేము కలెక్టర్ కు బిల్లు పెట్టినా లేకపోతే సంబంధించిన వారికి ఎవరికి బిల్లు పెట్టినా ఆ సీసీ కెమెరాల బిల్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. అది వేలలోనే ఉంటుంది. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ పెట్టినాను. ప్రత్యేకంగా ఎస్సీ హాస్టల్స్ కానీ ఎస్టీ హాస్టల్స్ ఉమెన్స్ సంబంధించిన హాస్టల్స్ విషయంలో ఫోకస్ గా ఉండాలి. ఎక్కడ ఇలాంటి ఇబ్బంది జరగకుండా సీసీ కెమెరాస్ కానీ ఏదైతే సెక్యూరిటీ బ్యాకప్ విషయంలో ఆ ప్రాంతంలో ఉండే విషయంలో కానీ ప్రత్యేకంగా ఎవరైతే ఇన్ఛార్జ్ చేస్తుందో ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎక్కడ ఇలాంటి పొరపాటు కాకుండా ఇలాంటి ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఏమైనా ఇబ్బందులు ఇమీడియట్ గా జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు అవైలబుల్ ఉంటారు. మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నేరుగా ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కు కలెక్టర్ గారు కానీ యాక్టివిటీ గారు తెలియజేయాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా ఎస్పీ గారి ఈ సందర్భంగా చెప్తున్నాను. మీరు ప్రతి డే ఈ షెడ్యూల్స్ అన్ని ప్రాంతాలకు విజిట్ చేస్తున్నారు. ఎక్కడైతే మనం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మండల్స్లో ఎస్సీ హాస్టల్స్ కానీ ఎస్టీ హాస్టల్స్ ఉమెన్స్ ఉన్నటువంటి హాస్టల్స్ ప్రత్యేకంగా మీకు షీటింగ్స్ విజిట్ చేయాలని చెప్పేసి నేను ఎస్పీ గారికి చెప్తూ మరి ప్రత్యేకమైనటువంటి హెల్త్ పరంగా ఇండియా ఇష్యూస్ ఉన్నాయని ఒక పర్సన్ గా మాట్లాడే విధంగా ఒక టైం చేసిన ఆ టైంలో వెళ్ళి కలవాలని చెప్పేసి మా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ రిక్వెస్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే అది మిస్గా పిల్లలంతా కూడా ఈ అప్పుడు 10th నుంచి 10th డిగ్రీ ఈ పిల్లలంతా కూడా స్పెసిఫిక్ గా ఉంటారు. కొన్ని విషయాలు ఏంటంటే పేదలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా కర్నూలు సమీపంలోని జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్దనున్న టీజీ వెంకటేష్ కాలనీలోని కృపా వృద్ధాశ్రమంలో వృద్ధులకు డాక్టర్ శంకర్ శర్మ దుప్పట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం చలి ఎక్కువగా ఉన్నందున వృద్ధులు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలన్నారు. పేద వృద్ధులకు తన వంతు సహాయంగా దుప్పట్లు పంపిణీ చేశానన్నారు. వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న అబ్రహంను డాక్టర్ శంకర్ శర్మ ఈ సందర్భంగా అభినందించారు. వృద్ధాశ్రమాన్ని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పేద వృద్ధులకు ఎలాంటి సహాయం కావాలన్నా తన వంతు సహాయం చేస్తానని తెలిపారు. జనవరి నెలలో కృపా వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులు ఇస్తానని డాక్టర్ శంకర్ శర్మ హామీ ఇచ్చారు. వృద్ధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి వారికి స్వీట్లు పంపిణీ చేశారు. వాళ్ళ తల ఒకటి చేతిలో పెట్టేస్తే అట్లే ఉన్నామా? ఇక్కడ ఒకసారి పట్టుకోండి సార్. మీరు రండి తీసుకోవాలి. డిసెంబర్ 31 ఈ సంవత్సరం లాస్ట్ రోజు. రేపటి నుంచి నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇక్కడ కృపా అనాథ వృద్ధాశ్రమంలో అత్యంత నిరుపేదలైన ప్రజలు అబ్రహాం ఆధ్వర్యంలో నడపబడుతున్న ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళను చూస్తే గుండె కరిగిపోతుంది. ఈ నిరుపేదల జీవితాలు పూర్తిగా మనం మార్చలేకపోయినా ఇప్పుడు ఈ సంవత్సరం చలి తీవ్రంగా ఉంది. వీళ్ళు ముందే మాల్ నరిష్డ్గా బక్క చిక్కి ఉన్నారు. చలి తట్టుకోలేరని వీళ్ళకు ఉలన్ దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరంలో లాస్ట్ జరిగే ఈవెంట్ ఇది. రేపు వీళ్ళందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు నేను తెలుపుతూ వీరికి స్వీటు కార కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ నిర్వహణ అధికారి అబ్రహాంను ఇంతకుముందు కూడా వచ్చి హెల్ప్ చేశాము. అతనికి మళ్ళా మేము ప్రామిస్ చేస్తున్నాము అవసరమైనప్పుడు హెల్ప్ చేస్తామని. ఇక్కడ ఇంతమంది నిరుపేదలు ఉన్న చోట హైజీన్ కూడా
శుభ్రత కూడా చాలా బాగుండాలి. ఇక్కడ శుభ్రంగానే పెట్టుకున్నారు, కానీ వీళ్ళకు ఈ చలి వలన వీళ్ళకు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దోమల వలన మలేరియా, డెంగీ ఫీవరు, మెదడుబాబు వ్యాధి వస్తాయి. దోమల నుంచి వీళ్ళు కాపాడుకోవాలి. దానికి జట్టు, కాయలు ఇట్లాంటివి వాడుకోవాల్సి వస్తుంది. వీరికి ఇంతకుముందు కూడా వచ్చి మేము నెల సరుకులు ఇచ్చాము. జనవరిలో కూడా వచ్చి వీళ్లకు ఒక నెల నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేయాలని నేను అనుకుంటున్నాను. సో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని భవిష్యత్తులో చేయాలనుకుంటున్నాను. దానికి నాకు దేవుని ఆశీర్వచనాలు నిండుగా ఉండాలని, వీళ్ళ దీవెనలు కూడా అవసరమని నేను కోరుకుంటూ వీళ్ళందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.